తెలుగుదేశం వాళ్ళ మహానాడు మీటింగు మస్తు నడుస్తుంది. 3 రోజులు పండుగ చేసి 30 ఏళ్ళ అధికారంలో ఎట్లుండాలో ప్లాన్లు, స్కెచ్లు, తీర్మానాలు అన్నీ చేసుకుంటున్నారు కదా చంద్రల్ సార్ వాళ్ళు. ఇక అందులో పెద్ద ఎన్టీఆర్ సార్ పుట్టినరోజు కూడా అయినందుకు మహానాడులా నందమూరి వారి నారావార్లకు పండగే అయింది. మరి రెండో దినం నాడు మహానాడులో ఏం ముచ్చట్లు నడిచినాయో ఓ నజరేద్దాం పండ్రి. వద్దు ఇలా సంధి పొద్దుమంగి దాకా పచ్చ పండుగ జోరుగానే జరిగింది. కానీ మన తీర్మానాలకు అక్కడికి వచ్చి అసలు ముచ్చట్లు కొన్ని ఉన్నాయిలా. మొదలు మన మోత్కుపల్లి సార్ మాట్లాడింది ఇందాం. సార్ ఏదో నన్ను గవర్నర్ చేస్తారట, ఇదే లాస్ట్ అని అందరూ అంటున్నారు. సార్ నేను ఎక్కడ పోయినా గవర్నర్ అని నన్ను పిలుస్తున్నారు సార్. ఇది దాచుకున్నా దాగేది కాదు. వారే వా మోత్కుపల్లి సార్ గట్టోడేరో. మహానాట్లనే మనసులు ఉన్నది అందరు ముంగట ఎలా పెట్టిండు. పార్టీకి మోత్కుపల్లి సార్ చేస్తున్న సేవలకు తప్పకుండా గవర్నర్ పదవి ఇస్తాడు చంద్రాల సారు. అంతేగా సారు? ఒకటే బాధ, మీరు గవర్నర్ అయిపోతే మాకు ఇక్కడ అడిసేవాళ్ళు ఉండరని. వద్దులే, నువ్వు 3 గంటలు మళ్ళీ వెళ్ళిపోతావు. లేకపోతే ప్రాబ్లం వస్తుంది, కూర్చోండి మీరు. ఓర్ని చంద్రాల సార్ కూడా డైరెక్ట్గానే చెప్పిండు కదా గవర్నర్ కోలు రాదని. ఓహో, అరుస్తందుకు పనికొస్తాడని పదవులు ఇస్తారా? మంచి గుర్తింపే ఇచ్చినావు సారు. ఇన్నావుగా మోత్కుపల్లి సారు. ఇక పోయి కూసపో. ఇక ఎంకషీర్ ఎర్రబెల్లి సారు అగో మైకు వట్టుడే టీఆర్ఎస్ మీద పడ్డాడు. అమ్మా దయాకర్ అన్న దంచిన స్పీచ్ని చంద్రాల సార్ కూడా జోష్ వచ్చింది రో. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1 ఎకరా కూడా ఎవరో కబ్జా చేయడానికి వీలు లేదు. ఇక మన నందమూరి బాలయ్యబాబు మాట్లాడేటప్పుడు ఒక్క షీటి కాదు, సప్పట్లు కాదు, అందరు బాలయ్యబాబుని మోస్తుంటే ఆయన్నేమో అలా బావన్ మొగుల మీదకి ఎక్కించిండు. తెలుగుదేశాన్ని పార్టీకి ఉన్న ఎస్ఎక్ చంద్రబాబు నాయుడు గారు అయితే బ్రాండ్, చంద్రబాబు నాయుడు గారు అయితే తెలుగుదేశానికి ఆయుపట్టు కార్యకర్తలు. ఇక ఇవాళ తాత నందమూరి తారక రామారావు పుట్టిన దినమని మునిమన్మడు ఫోటో విడుదల చేసిండు లోకేషన్ సారు. నారావారి వంశానికి ఎన్టీఆర్ దేవునితో సమానం కాబట్టి ఇక ఈ పిల్లగానికి దేవాంశ్ అని పేరు పెట్టిండు లోకేష్.